హలో అండి. ఈ వీడియోలో 'రీబోర్న్' అనే న్యూ చైనీస్ డ్రామా ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఈ సిరీస్‌లో హీరో పేరు మింగ్, అలాగే హీరోయిన్ పేరు యూ. మనకి ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లోనే యూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఓల్డ్ సిటీ నుండి ఇంకొక సిటీకి కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. సో, వాళ్ళు ఒక బస్‌లో వస్తూ ఉంటారనమాట. యూ ఇంకా తన బ్రదర్, వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్. హాన్జో అని చెప్పేసి న్యూ సిటీకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. బస్‌లో వెళ్ళేప్పుడు యూ ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బయటకు చూస్తూ ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారికి అప్పుడే ఒక కాల్ వస్తుంది. వాళ్ళు హాన్జోకి ఆ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నూడిల్స్ షాప్ పెట్టుకుందాం అని చెప్పి ఒక ప్లేస్‌ని రెంట్‌కి తీసుకుంటారు. ఆ ప్రాపర్టీ ఓనరే కాల్ చేసి ఇంకా మీరు ఫీ కట్టాలని చెప్పేసి అడుగుతూ ఉంటే, సరే మేము వచ్చిన తర్వాత పే చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటుందనమాట. ఫైనల్లీ వీళ్ళు ఆ సిటీకి రీచ్ అయిపోతారు. సో, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ సిటీలో న్యూగా నూడిల్స్ షాప్ పెడదామని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్‌ని రెంట్‌కి తీసుకొని అక్కడే వాళ్ళ షాప్‌ని ఆ రోజు ఓపెన్ చేస్తారనమాట. గుడ్ డే అని చెప్పేసి. షాప్ ఓపెన్ చేసేసారు కదా! సో, యూ వాళ్ళ నాన్నగారు ఇంకా తన బ్రదర్ బయట పాంప్లెట్స్ పంచుతూ ఉంటారనమాట షాప్ బయటే. ఈరోజు ఓపెన్ చేసాము, డిస్కౌంట్ కూడా నడుస్తుంది. అందరూ వచ్చి ఇక్కడ చేయండి, ఇక్కడ తినండి అని చెప్పేసి. బట్ ఎవరు పట్టించుకోరనమాట. పాంప్లెట్ తీసుకున్నా కూడా అక్కడ పక్కనే పడేస్తూ ఉంటారు. యూ వాళ్ళ నాన్నగారేమో చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అయితే ఎలా అని చెప్పేసి. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి తన వైఫ్‌తో మాట్లాడుతూ ఉంటారు. పాంప్లెట్స్ ఇస్తున్నా ఎవరు దేకట్లేదు. ఈరోజే ఫస్ట్ డే అనో ఏంటో ఎవరికీ మనం తెలీదు కదా! అందుకే రావట్లేదు. ఈ సిటీ అంతా కొత్తగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వైఫ్ ఏమో, "ఇప్పుడే కదా వచ్చాము కంగారెందుకు? కన్ఫర్మ్‌గా మనకి మంచిగానే సేల్స్ అవుతాయిలే. కాస్త వెయిట్ చేద్దాం కొన్ని డేస్" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. అప్పుడే యూ కిచెన్‌లో కొన్ని బౌల్స్‌ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక బౌల్ కింద పడిపోయి పగిలిపోతుందనమాట. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్తారు ఏమైందని చెప్పేసి. సో, బౌల్ పడిపోయిందని చెప్పేసి, "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పేసి అక్కడ వాళ్ళే క్లీన్ చేస్తూ ఉంటారనమాట. యూని పక్కకొచ్చేయమని చెప్పి. అప్పుడే యూ వాళ్ళ అమ్మగారికి, "అవును ఇంతకీ నీ బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు? వీడెక్కడికి వెళ్ళాడో నేను చూస్తానని" చెప్పేసి యూ బ్రదర్ కోసం బయటికి వెళ్తారు. అతనేమో పక్క షాప్‌లో అక్కడ టీవీ చూస్తూ ఏదో మ్యాచ్ చూస్తూ అక్కడ షాప్‌లో ఏవో తింటూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు అప్పుడే వచ్చేసి, "నువ్విక్కడేం చేస్తున్నావు? రా వెళ్దామంటే", "ఆగమ్మా నేనింకా పే చేయలేదు ఈ షాప్‌లో" అంటే, అప్పుడింక వాళ్ళ అమ్మగారు ఆ షాప్ ఓనర్‌తో, "మేము ఈ రోజే పక్కనే నూడిల్స్ షాప్ ఓపెన్ చేశాము. ప్రాఫిట్స్ కూడా ఏం రాలేదు. కన్ఫర్మ్‌గా మీకు నేను పే చేస్తాను. ఈరోజు మాత్రం ఒక బౌల్ ఆఫ్ నూడిల్స్ మీకు ఫ్రీగా ఇస్తానన్నట్టు" ఆ షాప్ ఓనర్‌తో చెప్తుంది. "ఓహ్! అవునా? పక్కనేనా? అయితే మనం నైబర్స్ కూడా మంచిది" అని చెప్పేసి, పర్లేదు అని చెప్పి వెళ్ళిపోమని చెప్తుంది. ఆ రోజు ఎవరో నూడిల్స్ ఆర్డర్ చేసుకొని అక్కడ తింటూ ఉంటారనమాట. యూ వాళ్ళ బ్రదర్ ఏం చేస్తాడంటే అక్కడ టేబుల్ క్లీన్ చేస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే, "నువ్వు డర్టీ క్లాత్‌లో ఉన్న వాటర్ అంతా నా బౌల్‌లో పోసావు. ఏంటి ఇలా చేస్తున్నావంటే", యూ వాళ్ళ బ్రదర్, "లేదండి నేనేం చేయలేదు. జస్ట్ క్లీన్ చేస్తాను అంతే" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ కస్టమర్‌కి కోపం వచ్చేస్తుందనమాట. హాట్ వాటర్ యూ వాళ్ళ బ్రదర్ చేతి మీద పోసేస్తే ఇంతలో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి, "ఏంటి ఇలా చేశారు? ఐయామ్ సో సారీ. మీకు కావాలంటే ఇంకొక బౌల్ నూడిల్స్ ఇస్తానని" చెప్పేసి అంటూ చెప్తూ ఉన్న యూ వాళ్ళ మదర్ వినకుండా నాకవసరం లేదని చెప్పి ఆమె కోపంగా వెళ్ళిపోతుందనమాట పే చేయకుండా. ఇక లోపలికి తీసుకెళ్ళి కిచెన్ దగ్గరికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారనమాట. చెయ్యి కాలిందని చెప్పేసి. ఏంటో అందరూ ఇలా తయారయ్యారు. ఈ ఫ్యామిలీలో ఎవరి మీద నేను రిలే అవ్వడానికి లేదని చెప్పేసి వాళ్ళ మదర్ పాపం బాధపడుతూ ఉంటారు. ఒక్క మాత్రమే ఎప్పుడూ ఎదురు చెప్పకుండా, ఏం చెప్పకుండా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పినా అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. వాళ్ళని బాధ పెట్టకుండా పాపం. అలాగే తను చాలా బాగా చదువుతుంది కూడా. ఆ రోజు నైట్ అక్కడే వాళ్ళు ఒక ఇల్లుని కూడా రెంట్‌కి తీసుకుంటారనమాట. ఇక ఆ సిటీలోనే ఉండబోతున్నారు కాబట్టి. సో, అన్నీ వాళ్ళు సర్దుకుంటూ ఉంటారు. అన్‌ప్యాక్ చేసుకుంటూ ఫోటోస్ ఏమైనా ఉంటే వాల్ మీద పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు అన్‌ప్యాక్ చేసేప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక ఐటెమ్ కనిపిస్తుంది. క్యాప్ లాంటిది. అది చూసి బాధపడుతూ ఉంటే వెంటనే దాన్ని లాక్కొని బయటికి తీసుకెళ్ళిపోయి దాన్ని కాల్చేస్తుందనమాట. అదెందుకలా చేస్తారో మనకప్పుడే ఏం చూయించరు. ఇక లోపలికి వెళ్ళిపోయి ఇంకా తన బ్రదర్ ఒకే రూమ్‌లో ఉంటారు. సో, లోపలికి వెళ్ళిపోయి తన బుక్స్ అన్ని అన్‌ప్యాక్ చేసుకునేప్పుడు వాళ్ళ క్లాస్‌మేట్ రికార్డ్ ఏదో తెచ్చుకుంటుంది తను. అది చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళ అమ్మగారు తన వైపు వస్తూ ఉంటే, దీన్ని దాచేయాలనుకునే లోపు వాళ్ళ బ్రదర్ అబ్జర్వ్ చేసి యూని కాపాడదామని చెప్పి వాళ్ళ అమ్మగారిని కావాలని చెప్పి తన వైపు పిలుస్తాడనమాట. "ఈ బ్లాంకెట్ కొంచెం నాకు అన్‌ఫోల్డ్ చేసి ఇవ్వరా" అని చెప్పి. ఇక వెంటనే ఆ బుక్‌ని దాచేస్తుంది. అందరూ యూని పొగుడుతూ ఉంటారు. బాగా చదువుతుంది. తనకు మంచి స్కూల్‌లో కూడా ఇక్కడ అడ్మిషన్ దొరికింది. నాకు నీ గురించే భయంగా ఉందని చెప్పేసి తన బ్రదర్‌ని తిడుతూ ఉంటారు. సో, ఏమో నేను చేస్తానులెండమ్మా మీకెందుకు శ్రమ అని చెప్పేసి ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోగానే బ్రదర్ ఇందాక నేను హెల్ప్ చేశా కదా కరెక్ట్‌గా అమ్మ రాగానే. నువ్వు కన్ఫర్మ్‌గా నాకు మంచిగా లంచ్ లేదా డిన్నర్ ట్రీట్ ఇవ్వాలి అన్నట్టు అడుగుతాడు. నోరు మూసుకొని కూర్చో అలాంటిదేం నేను ఇవ్వను అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా నువ్వేంటి మన అమ్మ, నాన్న ఎప్పుడు నిన్ను చూసుకోరు. అయినా కూడా ఎందుకు ఇంత కైండ్‌గా ఉంటావు? నేనేం చేయకపోయినా సరే వాళ్ళు నన్ను చూసుకుంటారు. నువ్వెంత చేసినా కూడా ఇంతకుముందు మనం పాత సిటీలో ఉన్నప్పుడు, పాత టౌన్‌లో ఉన్నప్పుడు నాకు ఒక సిస్టరే ఉందని చెప్పి వాళ్ళనుకున్నారు. అది కూడా నువ్వు కాదని కూడా అనుకున్నారు అనగానే, తను వెంటనే ఆ మాట అనగానే నోరు మూస్తావా అన్నట్టు అంటుంది. సరే, సరే నాకొక సిస్టరే ఉంది. అది కూడా నువ్వే అన్నట్టు అంటాడు. అసలా యాక్చువల్లీ ఏంటంటే
అతనికి ఇంకొక సిస్టర్ కూడా ఉంటుందనమాట. అంటే యూకి ఇంకొక సిస్టర్ కూడా ఉంటుంది. తన పేరు బేయు. తను చనిపోతుంది. ఎందుకు చనిపోతుందో, ఎలా చనిపోతుందో, అసలు వాళ్ళ సిటీకి ఎందుకొచ్చారో అదంతా మనకప్పుడే చూయించరు. యూ వచ్చేసి తన బెడ్ ఎక్కేసి ఒక రికార్డ్ తెచ్చుకుంటుంది కదా! వాళ్ళ క్లాస్‌మేట్‌ది. ఆ రికార్డ్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. రికార్డ్ ఎవరిదంటే అని చెప్పేసి ఒక అబ్బాయిదనమాట. రికార్డ్‌లో ఏముంటుందంటే, "మేము నీకు ప్రాపర్‌గా గుడ్ బై చెప్పలేకపోయాం. సో, నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పేసి అనుకుంటున్నానని" చెప్పి దాంట్లో రాసుంటుంది. ఓ పక్క తను రికార్డ్ చదువుతూ ఉంటే, కిందేమో తన బ్రదర్ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఈ సిటీకొచ్చాము. ఇక్కడేమో మంచిగా సేల్సే జరగట్లేదు. ఏమవుతుందో ఏంటా అని చెప్పేసంటే, "అదంతా నీకెందుకు? మమ్మీ చెప్పింది కదా! కొన్ని డేస్ ఇలానే ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్‌లో. తర్వాత మంచిగానే ప్రాఫిట్స్ వస్తాయిలే. నువ్వెక్కువ ఆలోచించకు" అని చెప్పి తన బ్రదర్‌తో చెప్తుంది. నెక్స్ట్ డే తను ఎక్కడికో వెళ్తూ ఉంటే, దారిలో సడెన్‌గా ఒకతను తనని ఢీకొట్టి వెళ్ళిపోతాడనమాట. అతనెవరో కాదు, మన సిరీస్‌లో హీరో. హీరో పేరు ఆల్రెడీ చెప్పాను కదా! మింగ్ అని చెప్పేసి. తను ఎవరితోనో గొడవ పడుతూ వెళ్ళే దారిలో మన యు అడ్డమొచ్చిందని చెప్పేసి తోసేసుకొని వెళ్ళిపోతాడు. యు అతన్ని చూసి, ఎవరసలు ఇతను ఇలా చేస్తున్నాడని చెప్పి, నాకెందుకులే ఇవన్నీ అని చెప్పి, తను ఒక ప్లేస్‌కి వెళ్ళి మంచిగా ఒక చెట్టు కింద కూర్చొని ఏదో లెటర్ రాస్తూ ఉంటుందనమాట. తన ఫ్రెండ్ అయిన వాళ్ళు ప్రాపర్‌గా గుడ్ బై చెప్పలేదని చెప్పి ఆ రికార్డ్‌లో చదివింది కదా! అందుకే తన ఫ్రెండ్ ఒక లెటర్ రాద్దామని చెప్పి అక్కడ కూర్చొని లెటర్ రాస్తూ ఉంటుంది. లెటర్ కంప్లీట్ చేసి ఆ చెట్టు ఆకొకటి ఆ లెటర్‌లో పెడుతుందనమాట. అదే చెట్టు మీద మింగ్ కూడా కూర్చొని ఉంటాడు. తను అప్పుడే మింగ్ కిందకి దిగి, "నువ్వేంటి నా ప్రాపర్టీని తీసుకున్నావంటే" "నేనేం తీసుకున్నానంటే, ఈ చెట్టు నాది. నువ్వు ఈ చెట్టాకు తీసుకున్నావు నా పర్మిషన్ లేకుండా" అంటాడు. అప్పుడే తనకు గుర్తొస్తుంది. ఇందాక నన్ను తోసుకొని పోయి గొడవ పడింది ఇతనే కదా! అని చెప్పేసి, ఇతనితో నాకెందుకులే అని చెప్పి, "ఇది నీ చెట్టా? ఎక్కడ రాసింది చూపించు. ఇది నీ చెట్టేం కాదు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ" అన్నట్టు తను చెప్తూ ఉన్నా, "నేను ఈ చెట్టు మీద ఉన్నా కాబట్టి ఈ చెట్టు నాదే" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. "ఈ లెటర్ నా దగ్గరే ఉంటుంది. అవును, నీ పేరు మింగా? యూనా? ఈ పేరు కొంచెం ఫెమిలియర్‌గా ఉందా" అన్నట్టు తను అంటాడనమాట. "అసలు నీకేం కావాలి? కావాలంటే లెటర్ నువ్వే ఉంచుకో. నేను ఇంకొకటి రాసుకోగలను, వెళ్తున్నానంటే" తను వెళ్ళిపోతుంటే చేపట్టుకొని లాగుతాడనమాట. "ఏంటి నువ్వు బేయు సిస్టర్‌వే కదా!" అని చెప్పేసి తను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇతనికెలా తెలుసు బేయు గురించి అని చెప్పేసి. వెంటనే అతని చేయి కొరికేసి పారిపోతుంది అక్కడి నుండి. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నైటొచ్చేసి వాళ్ళ బ్రదరొచ్చేసి తన చనిపోయిన సిస్టర్ బేయి ఒక డాన్సర్ అనమాట. తనవి కాళ్ళకేసుకునేవేవో బయటికి తీస్తాడు. అవి చూడగానే వెంటనే దాన్ని డస్ట్‌బిన్‌లో ఏస్తుంది. "ఎందుకు అన్‌లక్ ఇవన్నీ తీసుకొస్తున్నావు" అని చెప్పి. "ఏంటలా అంటావు? ఎంతైనా తను మన సిస్టర్ కదా! తన జ్ఞాపకంగా అలా ఉంచుకున్నానంటే" "ఏం అవసరం లేదు. అమ్మ ఏం చెప్పిందో విన్నావు కదా! చెప్పిన మాట చేస్తే చాలు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకని" చెప్పేసి కోపంగా తన బెడ్డెక్కేసి వెళ్ళి పడుకుంటుందనమాట. నెక్స్ట్ డే తను ఫస్ట్ డే హై స్కూల్‌కి వెళ్తుందనమాట ఆ కొత్త సిటీలో. సో, తను వెళ్లి అక్కడ రూట్ మ్యాప్ చూసుకొని చిన్నగా లోపలికి వెళ్తూ ఉంటే, అక్కడ నోటీస్ బోర్డ్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు మింగ్‌ది వార్నింగ్ నోటీస్ ఒకటి అంటిస్తూ ఉంటారు. వాళ్ళేం మాట్లాడుకుంటూ ఉంటారంటే, "ఏంటి మింగ్‌ది ఎవరితోనో అంటించకుండా తన ఫ్రెండ్స్ అయిన మనతోనే ఈ వార్నింగ్ నోటీస్ అంటిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్‌గా మనకు కూడా వార్నింగ్ ఇస్తున్నట్టున్నాడు ఈయన" అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, వెనకాల మన యు కూడా వింటూ ఉంటుందనమాట. వాళ్ళు వెనక్కి తిరిగి చూసి, "ఎవరు నువ్వు? ఏం కావాలంటే" "నేను ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన ట్రాన్స్‌పరెంట్ స్టూడెంట్‌ని" అన్నట్టు తను చెప్తుంది. "నా పేరు యు" అని చెప్పి. "ఓహ్! నువ్వేనా? ఓకే. ఓకే. మా పేర్లు కూడా తెలుసుకో" అని చెప్పేసి వాళ్ళు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఒకరి పేరు చెన్, అలాగే ఇంకొక పేరు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని, "ఈరోజు క్లాస్ కన్నా ముందు స్విమ్మింగ్ పూల్‌ని దగ్గరంతా క్లీన్ చేయమని చెప్పారు. ఎలాగో వచ్చావు కదా! సరే పద అక్కడికే మేము తీసుకెళ్తాం" అని చెప్పి తనక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా ఎవరు వచ్చుండరనమాట స్టూడెంట్స్ అందరూ. సో, తనకు కూడా పని చెప్తారు. "నువ్వు ఆ పని చెయి" అని చెప్పేసి. అక్కడంతా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు పూల్‌లో వాటర్‌లో పడిన డస్ట్ అంతా ఒక పెద్ద లాంగ్ స్టిక్ తీసుకొని క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ స్టిక్ తగిలి మన వెళ్ళి వాటర్ పూల్‌లో పడిపోతుందనమాట. తనకేమో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పాపం. ఇబ్బంది పడుతూ ఉంటుంది స్విమ్మింగ్ రాక. ఇంతలో ఎవరో ట్యూబేస్తారు. ఆ ట్యూబ్‌ని పట్టుకొని చిన్నగా బయటకొస్తుంది. వాళ్ళందరూ తన్ని సేఫ్‌గా బయటికి తీసుకొస్తారు. తర్వాత నెక్స్ట్ సీన్‌లో డైరెక్ట్‌గా మనకి క్లాస్ రూమ్‌లో చూపిస్తారనమాట. తను డ్రెస్ చేంజ్ చేసుకొని సో, యాక్చువల్లీ ఒక అమ్మాయి తనకి హెల్ప్ చేసి తన యూనిఫార్మ్ ఇస్తుంది. సో, ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని క్లాస్‌కి రాగానే క్లాస్ టీచర్ యూని అందరికీ పరిచయం చేస్తాడు. తిను న్యూగా ట్రాన్స్‌ఫర్ వచ్చిన స్టూడెంట్ అని చెప్పేసి. వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళు ఫస్ట్ డేనే తను అలా పూల్‌లో పడిపోవడం ఇదంతా చూసి తనని చూసి నవ్వుతూ ఉంటారు వాళ్ళు. సరే అని చెప్పేసి, "నీ జియాంగ్ పక్కన వెళ్లి కూర్చో" అని చెప్పేసి తన డెస్క్ మేట్‌ని పరిచయం చేయిస్తాడు. సరే అని చెప్పి వెళ్లి అక్కడ కూర్చుంటుంది. "థాంక్ యూ సో మచ్ నీ యూనిఫార్మ్ నాకిచ్చావంటే" "పర్లేదు, మా అమ్మగారి హోమ్ టౌన్ కూడా మీ హోమ్ టౌనే. సో, అందుకే హెల్ప్ చేయాలనిపించింది" అన్నట్టు జియాంగ్ చెప్తుందనమాట. తను బాక్స్ తీసి తన బాక్స్‌లో ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్‌లో బ్యాక్ సైడ్ నుండి తనకి సడెన్‌గా మింగ్ కనిపిస్తాడు. ఏంటి ఇతను ఇక్కడేం చేస్తున్నాడని చెప్పేసి వెంటనే వెనక్కి తిరిగి చూస్తే మింగ్ ఉంటాడక్కడ. తను కూడా తన క్లాసే అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది తనకి. మింగ్ కూడా తనని చూస్తుంటే వెంటనే తనిక ఫేస్ తిప్పేసుకుంటుందనమాట. అప్పుడే తను పూల్ దగ్గర ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. యాక్చువల్లీ తను వాటర్‌లో పడగానే ఫస్ట్ మింగే తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. మింగ్‌ని చూసి కావాలని చెప్పేసి తను నాకు హెల్ప్ చేయొద్దన్నట్టు చెయ్యి
గట్టిగా తోసేసి లోపలికి వెళ్ళిపోతుందనమాట. తర్వాత ఎవరో ట్యూబేస్తే అది పట్టుకొని బయటకొస్తుంది. అది గుర్తు చేసుకుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత జియాంగ్, యూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఈ ఇంకా చెన్ వాళ్ళని తోసుకొని మధ్యలో వెళ్తూ ఉంటారు. నీకు చెప్తున్నానని చెప్పేసి జియాంగ్ వచ్చి తనతో ఇలా చెప్తూ ఉంటుంది యూ తోటి. వాళ్ళతో అస్సలు పెట్టుకోవద్దు. ఆ యూ ఉన్నాడు కదా! అతను చదివినా చదవకపోయినా వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు ఈజీగా ఫ్యామిలీ బిజినెస్‌ని ఇన్‌హెరిట్ చేసుకొని బతికేస్తాడు. ఆ చెన్ ఏమో స్పోర్ట్స్ బాగా ఆడతాడు. ఈజీగా వాడికి మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చేస్తుంది. ఎప్పుడు తింగర్ పనులు చేస్తూ ఉంటారు. ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. ఇంకా మింగ్ విషయానికొస్తే అని చెప్పి మింగ్ గురించి చెప్తూ ఉంటే, అప్పుడే బ్యాక్ సైడ్ నుండి మింగ్ వచ్చి యూని బేయూ సిస్టర్ అన్నట్టు పిలుస్తాడనమాట. తను ఆ మాట వినగానే మీరు ఎవరినో అనుకోని ఎవరితోనో మాట్లాడుతున్నాడని చెప్పి పక్క నుండి పారిపోతుంది. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందనమాట. సో, యాక్చువల్లీ అదేంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ గురించి ఆ క్లాసు. తినేమో క్లాస్ వినకుండా ఏదో చేస్తూ ఉంటే టీచర్ అబ్జర్వ్ చేసి, న్యూ స్టూడెంట్ ఒకసారి లేసి క్వెషన్‌కి ఆన్సర్ చెప్పు అని చెప్పి అడుగుతుంది. తన టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే అంతా ఎవరో పెన్ తోటి గీసేసి ఉంటారనమాట. అంతా బ్లాక్ ఔట్ అయిపోయి ఉంటుంది. తనకు అర్థం కాదు. వెంటనే ఇక బుక్‌ని బ్యాక్ సైడ్ దాచేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక. టీచర్ వచ్చి దగ్గరికొచ్చి ఏంటేం చెప్పట్లేదంటే బ్యాక్ సైడ్ తన టెక్స్ట్ బుక్‌ని అబ్జర్వ్ చేసి తనేం చెప్తుంది టెక్స్ట్ బుక్ అంతా ఇలా ఎవరో గీసేశారు. తనే గీసుకున్నట్టుంది. మేబీ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని హైలైట్ చేసేప్పుడు మొత్తం హైలైట్ చేసినట్టుంది. కంటెంట్ కూడా కనిపించకుండా అని చెప్పేసి తన మీద అలా జోకులు వేస్తూ ఉంటారనమాట అందరూ. ఇక అందరూ తనని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు క్లాస్‌లో. తనకి చాలా కోపమొస్తుందనమాట. సో, ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మ రాగానే మీరే ఇది చేశారు కదా! అని చెప్పేసి క్వెషన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ మీద డౌట్ అనమాట. ఒకరోజు తను బుక్స్ సర్దుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారే చూస్తారు. అందుకే అవును నేనే చేశాను. ఇలాంటివన్నీ అసలు నీకెందుకు? నీ ఏజ్ 17 ఇవన్నీ మీకెందుకు చెప్తున్నారంటే, నన్నేం చేయమంటావు? ఇది స్కూల్ టెక్స్ట్ బుక్. ఈరోజు నీ వల్ల నేను నవ్వుల పాలయ్యాను. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. నువ్వు ఇలాంటివన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తే, అవును ఇవన్నీ నేర్పించలేదు. అందుకే బేయూకి అలా అయింది. తను లాస్ట్‌కి చనిపోయింది అన్నట్టు ఎదురు మాట్లాడేసరికి వాళ్ళ అమ్మగారికి కోపమొస్తుందనమాట. ఇంతలో తన బ్రదర్ రూమ్‌లో నుండి బయటకొచ్చి, ఏంటి నేను నిద్రపోతుంటే ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పి, నువ్వు లోపలికి రా యూ అని చెప్పి యూని లోపలికి పిలుస్తాడనమాట. వాళ్ళ అమ్మగారు ఇక నాన్నగారు అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ తను స్కూలుకి వెళ్తే మన మింగ్ వచ్చేసి బేయూ సిస్టర్ అని చెప్పి తను ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఏంటి నీ ప్రాబ్లమ్? నేను నిన్ను బైట్ చేశాననే కదా! కావాలంటే నన్ను కూడా బైట్ చెయ్యి. ఇక ఈక్వల్. నాకు ఇంకేం అవసరం లేదు. నన్ను వదిలేసేయి అన్నట్టు తను చెప్తే, లేదు నువ్వు నా హోంవర్క్ చేయాలి. నీకు బేయూకి ఏమైందో తెలుసుకోవాలని లేదా? నా హోంవర్క్ చేస్తే చెప్తానని చెప్పి హోంవర్క్ బుక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి క్లాస్ రూమ్‌లో కూర్చొని హోంవర్క్ చేస్తూ ఉంటే తనది కూడా. బ్యాక్ దెన్ అసలు బేయూకి ఏం జరిగిందో తను కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటూ ఉంటుందనమాట. బేయూకి ఎయిడ్స్ వల్లే చనిపోయిందని చెప్పేసి తను అందరూ అలా మాట్లాడుకోవడం. అందుకే అందరూ అలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఆ టౌన్ నుండి వాళ్ళు ఈ సిటీకొచ్చేస్తారు. సో, తనకది గుర్తొచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత అవి అంట్లు క్లీన్ చేస్తూ ఉంటే తిను కూడా వాళ్ళ అమ్మగారితో వెళ్లి మాట్లాడుతూ ఉంటుందనమాట. వాళ్ళ అమ్మగారు ఫస్ట్ వాళ్ళ ఆంటీకి బాలేదు. సో, కొంచెం అమౌంట్ నేను పంపించానని చెప్పి చెప్తూ ఉంటుంది. నేనొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలా బేయూకి ఏమైందో కొంచెం చెప్తారా అంటే, ఏంటి చెప్పేదేముంది చెప్పాను కదా! తనకొక సర్జరీ జరిగింది. అది ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయింది అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఇంకెన్ని రోజులు ఇలాగే దాస్తారు. తనకి ఎయిడ్స్ అని చెప్పి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉన్నారు సిటీలో. ఆ విషయం నాకు కూడా తెలుసు అని చెప్తే వాళ్ళ అమ్మగారికి చాలా కోపమొస్తుందనమాట. ఎవరు చెప్పారు నీకదంతా? అదంతా కాదని చెప్పి. మీరిలానే చెప్తున్నారు. మీ వల్ల నేను ఇన్సల్ట్ అవుతున్నాను. తన వల్ల కూడా తన టాపిక్‌కొస్తే అన్నట్టు తను చెప్తే, ఇక్కడ దాని గురించి నిన్నెవరు అడుగుతున్నారు? అసలేం మాట్లాడుతున్నావంటే నాకు ప్రాబ్లమ్ ఉంది అన్నట్టు తను చెప్తుందనమాట. అసలేం జరిగిందో మర్యాదగా మీరు నిజం చెప్పండి అన్నట్టు క్వెషన్ చేస్తుంది వాళ్ళ అమ్మగారిని. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.